ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకుల మధ్య పెరుగుతున్న అంతరాలను తగ్గించేందుకు ఇరు పార్టీలు సమాయత్తమయ్యాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించవద్దని తాజాగా జనసేన కేంద్ర కార్యాలయం నాయకులకు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మీడియా ముందు గానీ, సోషల్ మీడియాలో గానీ స్పందించవద్దని సూచించింది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే పార్టీ అధిష్టానాన్ని కోరారు. దావోస్ లో జరుగుతున్న పారిశ్రామిక పెట్టుబడుల సదస్సులోనూ మంత్రి టీజీ భరత్ మంత్రి లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు ఎదుటే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సదస్సు పూర్తయిన తర్వాత చంద్రబాబు మంత్రి భరత్ కు క్లాస్ తీసుకున్నారు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలని గట్టిగానే హెచ్చరించారు. ఇదిలా ఉండగా తమ నాయకులు పోటాపోటీగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు టీడీపీ, జనసేన అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నాయి. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ కూడా బహిరంగంగా మాట్లాడవద్దని టీడీపీ ఏపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇదే అంశంపై మంగళవారం జనసేన కేంద్ర కార్యాలయం డిప్యూటీ సీఎం అంశంపై స్పందించవద్దని నాయకులకు ఆదేశాలు జారీ చేశారు.